అయితే సార్ ఇరాన్ సుప్రీం లీడర్ చనిపోయాక కూడా మోడీ గారు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారంటారు? ఇప్పుడు అది మన దేశంలోనూ ప్రపంచంలో కూడా ఒక హ్మ్. చర్చనీయాంశంగా ఉంది. ఖమేని అనేటువంటి వ్యక్తి 1989లో ఇందాక నేను చెప్పినట్టుగా 89లో అధికారానికి వచ్చాడు. హ్మ్. అప్పటి నుంచి మన దేశానికి మిత్రదేశంగానే ఉంది. ఓకే. 2019 వరకు మనకి చమురు సరఫరా చేశారు. హ్మ్. మన దగ్గర డాలర్లు లేకపోతే మన రూపాయలు కూడా తీసుకున్నారు. హుహు. ప్రపంచంలో మరే గల్ఫ్ దేశం కానీ ఎవరు కానీ మన రూపాయలను తీసుకొని చమురు మనకి ఇవ్వాల. ఓకే. ఒక్క ఇరాన్ మాత్రమే ఇచ్చింది. హ్మ్. ఎందుకు అంటే మన దేశంతో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ హ్మ్. ఎప్పటి నుంచో ఉంది. ఫ్రెండ్షిప్ ఎంత ఫ్రెండ్షిప్ అంటే మన హైదరాబాద్ నగరానికి రూపకల్పన చేసింది హ్మ్. ఇరాన్ అస్త్రబాది అనేటువంటి ఇరాన్ నాయకుడు. ఓకే. అతను ఇంజనీరు, ఆర్కిటెక్చర్ ఇవన్నీ ఉన్నాయి. అతను కులీ కుతుబ్ షా పాలనలో వాళ్ళకి ప్రధానమంత్రిగా కూడా పనిచేశాడు. హ్మ్. అంటే పర్షియన్ దేశంతో మన దేశానికి నవాబుల కాలం నుంచి ఉన్నటువంటి సంబంధాలు. ఆ కారణంగానే హైదరాబాద్లో ఇరాన్ కాన్సులేట్ కూడా ఉంది. ఓకే. అనేక మంది ఇరానియన్స్ వాళ్ళ బంధువులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. అటువంటి సంబంధం మనకి దేశానికి ఉంది. అటువంటి దేశానికి ఖమేని సుప్రీం నాయకుడిగా ఉన్నప్పుడు 1994లో మన దేశంలో ఉన్నటువంటి కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది అని మన దేశాన్ని ఇబ్బంది పెట్టడానికి అమెరికా వాళ్ళు ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి మానవ హక్కుల సంస్థ ద్వారా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టించారు అక్కడ మన మీద ఒత్తిడి తేవడానికి. అయితే అప్పుడు ఇరాన్ దాన్ని అడ్డుకుంది. దాన్ని అడ్డుకోవడంతో మన మీద తీర్మానం చేయడానికి వీలు లేకుండా పోయింది. అటువంటి మిత్రదేశం అటువంటి నాయకుడిగా ఉన్నటువంటి ఖమేనీని చంపేస్తే మోడీ గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? బీజేపీ వాళ్ళు లేకపోతే ప్రభుత్వం లీకుల ద్వారా చెప్పింది ఏమిటంటే ఈ ఖమేనీ అనేటువంటి వ్యక్తి మనం ఆర్టికల్ 370 రద్దు చేస్తే ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని విమర్శించాడు. అందుకని మన దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నాడు కనుక అతను చస్తే మాకేంటి, బతికితే మాకేంటి, మన శత్రువు అన్నట్టుగా చెప్తున్నారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో మనకి పెట్రోల్ అమ్మాడు, మన దేశంతో స్నేహంగా ఉన్నాడు, మన దేశం వచ్చాడు, మనకన్నీ. అతన్ని కిడ్నాప్ చేసినా కానీ నరేంద్ర మోడీ గారు నోటికి టేప్ వేసుకున్నారు. ఎందుకు వేసుకున్నారు? అతనేమి మన దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. ఒక దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేయడం తప్పు అనే మాట అనలేదు కదా. అంటే ఎందుకు ఏమొస్తుంది? డొనాల్డ్ ట్రంప్కి కోపం వస్తుంది. డొనాల్డ్ ట్రంప్కి కోపం వస్తే కొరడా తీసుకుంటాడు. అందుకని అప్పుడు ఊరుకున్నాం. ఇప్పుడు కూడా అదే. ఖొమైనీ మంచివాడా చెడ్డవాడా? ఖొమైనీ ఆ దేశంలో ఉన్నటువంటి జనాన్ని అణిచివేశాడు, చెడ్డు పనులు చేశాడు, అది వేరే, అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. కానీ ఒక దేశాధ్యక్షుడిని మర్డర్ చేస్తే మర్డర్ చేయటం తప్పు అనేటువంటి అభిప్రాయాన్ని చెప్పాలి కదా. అది చెప్పకుండా అది చెప్తే మళ్ళా డొనాల్డ్ ట్రంప్కి కోపం వస్తుంది. అందుకని మౌనంగా ఉన్నాడు. మరి ఇట్లా మౌనంగా ఉంటే అంటే రెండు దేశాల అధ్యక్షుల వ్యవహారంలో ఈ విధంగా మౌనంగా ఉంటే రేపు మన దేశం మీద ఎవరైనా దాడి చేస్తే మనల మీద అయ్యో పాపం అనేవాడు ఎవడు మిగలడు, ఏ కారణంతో అయినా. రెండోది, మనం మన దేశాన్ని ప్రపంచ గురువుగా మారుస్తానని కదా నరేంద్ర మోడీ చెప్తా ఉంది. అంటే ప్రపంచ గురువు అంటే ఏమిటి? అందరూ మన వైపు చూడటం, లేకపోతే మనకు దగ్గర కావటం, ఇటువంటివన్నీ. మరి ఈ విధంగా అమెరికాకి భయపడి మనం నోరు మూసుకుంటే ఎవడన్నా మన దగ్గరకు వస్తాడా? రాడు. అది గడిచినటువంటి 12 ఏళ్లలో రుజువైంది. డోక్లాం సమస్య మీకు గుర్తుండే ఉంటుంది. ఆ డోక్లా అంటే భూటాన్లో ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని చైనా వాళ్ళు అది మాకు కావాలంటే, డోక్లాం భూటాన్కి చైనాకి మధ్య వివాదం వచ్చినప్పుడు అక్కడికి చైనా వాళ్ళకి ఇస్తే భారతదేశ ప్రయోజనాలకు నష్టం అని చెప్పేసి మన సైన్యాన్ని అక్కడికి పంపించి ఓ 70 రోజుల పాటు భూటాన్లో మన వాళ్ళు తిష్ట వేశారు. తర్వాత వెనక్కి వచ్చారు. ఇప్పుడు అదంతా అయిపోయిన తర్వాత ఆ భూటాన్ ఏమంటుంది? మీరు రానివద్దు, మా దేశంలో మీరు మాకు రక్షణ ఇవ్వక్కర్లేదు, మీకు ఒక దండం
చైనాతో మేము తేల్చుకుంటామని చెప్పి చెప్తా ఉంది. ఓకే. అంటే భూటాన్ కూడా మనల్ని చివరికి లెక్క చేయనటువంటి స్థితి ఇవాళ వచ్చింది. అదేవిధంగా బంగ్లాదేశ్ మనకు మిత్రదేశం కాదు, శ్రీలంక మిత్రదేశం కాదు, సరే పాకిస్తాన్, చివరికి మాల్దీవ్స్ 5 లక్షల జనాభా 5 లక్షల జనాభా ఉన్నటువంటి మాల్దీవ్స్ కూడా మీరు చెప్పినట్టు మేము చైనాతోటి వెళ్తామని చెప్పేసి చెప్పారు. అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని దేశాలతోటి మనం ఎందుకు తగాదా తెచ్చుకుంటే మనం విశ్వగురువు ఎట్లా అవుతాము, మన దగ్గరికి ఎవడొస్తాడు, మనం ఏం చేస్తాం, మన పలుకుబడి ఏమిటి. అందుకని ఒక దేశం 140 కోట్ల జనాభా 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకుంటున్నాం మనం. అందుకని మన వైపు చూసేటువంటి వాళ్ళు లేకపోయేట్లయితే రేపు మనల్ని ఒంటరి చేసి ఏ అమెరికా వాడో ఎవడో చేస్తే అప్పుడు మనకెవడు అయ్యో పాపం అనేవాడు ఉన్నాడు. అందుకని ఒక ప్రిన్సిపల్ స్టాండ్. ఎందుకని మనం 1975లో బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్నటువంటి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ముజిబుర్ రెహమాన్ని అక్కడ హత్య చేశారు. హత్య చేస్తే ఆ హత్యను మనం ఖండించాం. ఎందుకు ఖండించాము? అది వాళ్ళ అంతర్గత వ్యవహారం అయినప్పటికీ ఒక దేశాధ్యక్షుడిని హత్య చేయడం అనేటువంటిది ఏ న్యాయ సూత్రం ప్రకారం కూడా సరైనటువంటిది కాదు అని ఒక ప్రిన్సిపల్ స్టాండ్. అటువంటి ప్రిన్సిపల్ స్టాండ్ని ఇప్పుడు నరేంద్ర మోడీ పక్కన పెట్టేశారు. ఇక ఇటువంటి ముఖ్యమైనటువంటి ఉదంతాల్లో మనం నోరు విప్పకపోతే ప్రపంచంలో ఇంకా మనకు విలువ ఏముంటుంది? అందుకని ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో మన వైపు ఎవరు చూస్తారు? ఇట్లాంటి సమస్యలన్నీ కూడా ఉంటాయి. ఇప్పటి వరకు ఖమేనీ అనేటువంటి వ్యక్తి 86 సంవత్సరాలు, గత కొద్ది సంవత్సరాలుగా లేదా గత కొన్ని నెలలుగా అతని ఆరోగ్యం గురించి రకరకాల వార్తలు వచ్చాయి. ఏమిటి అంటే వృద్ధాప్య సమస్యలతోటి జ్ఞాపక శక్తిని కోల్పోయాడని, రోజువారీ కార్యకలాపాలని నిర్వహించేటువంటి స్థితి లేదనేటువంటి వార్తలు వచ్చాయి. అటువంటి స్థితిలో మనం చూసాం తమిళనాడులో ఎన్టీఆర్ బెడ్ మీద ఉండి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారని చెప్పేసి విన్నాం కదా. అంటే ఏమిటి? ఆయన పేరుతోటి వేరే వాళ్ళు పరిపాలన సాగించారు. ఇరాన్లో కూడా ఈ ఖమేనీ స్థితి అట్లాగే ఉంది కనుక అనారోగ్యంతో మిగిలినటువంటి వాళ్ళు పరిపాలన సాగించారు. ఇప్పుడు చంపేశారు కనుక అతని కొడుకుని అధినాయకుడిగా ఎన్నుకున్నారు. అందుకని వైఖరిలో పెద్ద మార్పేమీ ఉండదు. అయితే సార్ ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ ఇరాన్ ఈ యుద్ధం జరుగుతుంది కదా, ఏ దేశాలు వారు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారంటారు? ఈ యుద్ధంలో అమెరికాని ఇజ్రాయెల్ని బాహాటంగా సపోర్ట్ చేసినవి బ్రిటను, జర్మనీ, ఫ్రాన్సు, ఆస్ట్రేలియా ఇవి బాహాటంగా సపోర్ట్ చేశాయి. కెనడా కూడా సపోర్ట్ చేశామని ఒక ప్రకటన వచ్చింది, మళ్ళీ విమర్శించారనేటువంటి ఇంకొక ప్రకటన కూడా వచ్చింది. స్పెయిన్ నాటో మిత్రదేశం, అంటే అమెరికా మిత్రదేశం, ఐరోపాలో ఉన్నటువంటి స్పెయిన్ మా దేశంలో ఉన్నటువంటి వైమానిక స్థావరాల నుంచి విమానాలను నడిపి మీరు ఇరాన్ మీద దాడులు చేయడానికి మేము అంగీకరించము అని స్పెయిన్ నిర్మోహమాటంగా చెప్పింది. అయితే మీతోటి కటిఫ్, మీతో అన్ని సంబంధాలను మేము కట్ చేసుకుంటామని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు దిగాడు. ఇట్లాంటి బెదిరింపులు మా దగ్గర చల్లవు, ఆ విధంగా మీరు చేయడానికి వీల్లేదు, ఒప్పందాలు ఉన్నాయి, ఒప్పందాలను అమలు జరపాల్సిందే అని స్పెయిన్ స్పందించింది. తర్వాత ఏమవుతుంది ఏమిటనేటువంటి తర్వాత సంగతి. ఇరాన్కి మద్దతుగా రష్యా, చైనా ప్రకటించాయి వాళ్ళ మీద దాడుల్ని ఆపాలి, ఇరాన్ మీద దాడులను ఆపాలి. ఆ దాడులను ఆపటమే కాకుండా ఇరాన్తో ఉన్నటువంటి అణు సమస్య మీద అమెరికా చర్చలు జరపాలి అనేటువంటి వైఖరిని బహిరంగంగా చెప్పాయి. అవి కాకుండా గల్ఫ్ దేశాలు అమెరికాకి మద్దతుగా ఉన్నాయి. భారతదేశం తన వైఖరి ఏమిటో ఇంతవరకు చెప్పలేదు, అనేక దేశాలు కూడా ఇంతవరకు చెప్పలేదు. ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి. రేపు మరి యుద్ధం కొనసాగితే, లేదు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఎట్లాగూ చర్చ సాగితే, అప్పుడు ఏదన్నా ఓటింగ్ జరిగితే ఎవరు ఎటు ఉంటారు అనేటువంటిది అప్పుడు మనకి స్పష్టత వస్తుంది. ఇప్పటి వరకు అయితే నేను చెప్పినటువంటి ఈ దేశాలు ఈ వైఖరిని తీసుకుంటారు. ఓకే. అయితే ఇప్పుడు ఈ యుద్ధం జరుగుతుంది కదా, సో ఇజ్రాయెల్ ఇరాన్ వాళ్ళు ఎవరైనా గివప్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా? గివప్ చేసేటంటే ముందు ప్రారంభించింది ఎవరు? అమెరికా, ఇజ్రాయెల్ ప్రారంభించారు.
అందుకని వాళ్ళు ఏమంటున్నారు, ఇరాన్ వాళ్ళు ఏమంటున్నారు, మ్మ్. మీరు ప్రారంభించారు మేము ముగిస్తాము. సరే, అది ఎవరైనా చెప్తారనుకోండి. మ్మ్. పాయింట్ అది కాదు. ప్రారంభించినటువంటి వాళ్ళే దాన్ని ముగించడానికి కూడా చొరవ తీసుకోవాలి. ఓకే. లేదు అట్లా కాదు, మేము ఇరాన్ని సావుదెబ్బ తీసేంత వరకు మేము 5-6 వారాలు యుద్ధం చేస్తామని చెప్పేసి ట్రంప్ రెంకలు వేస్తున్నాడు. మ్మ్. మేము చావో రేవో, మేము చచ్చినా సరే చివరి రక్త బొట్టు వరకు మేము ఏడవడానికి సిద్ధంగా ఉన్నాం, పోరాడతామని చెప్పేసి ఇరాన్ చెప్తా ఉంది. ఓకే. అందుకని మరి ఎవరు చేయాలి పరిస్థితి?